హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. 6వ వచనము, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఇందులో 9వ వచనం వరకు మనం చదువుకున్నాము. 4 నుంచి 9వ వచనం వరకు ఇవి ఆజ్ఞలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. విత్ ఆల్ దైన్ హార్ట్ అండ్ విత్ ఇన్ యువర్ హార్ట్. ఈ యొక్క మాటలు నీ హృదయంలో ఉండవలను. హృదయం అంటే ఎక్కడ ఉంది? హృదయం అంటే ఏంటి? మనము ప్రభు వాక్యాన్ని నేర్చుకోక ముందు కొన్ని విషయాలు హృదయాన్ని గురించి మాట్లాడతాను. అది జస్ట్ మీకు అర్థం అవటానికి. బైబిల్ మొత్తంలో 6 విధాలుగా హృదయాన్ని గురించి దేవుడు వివరించాడు. బైబిల్ మొత్తంలో హృదయం అంటే ఏంటి అనేది 6 విధాలుగా దేవుని వాక్యం ద్వారా మనకి వివరించబడింది. హృదయము అంటే మన గుండె, దేవుడిచ్చినటువంటి ఫిజికల్ పంప్ అంటాం దాని గుండె. ఆ గుండెను కూడా మన హృదయము అని అంటాము. బైబిల్లో అదే మాటను ఉపయోగించారు. 1 సమూయేలు 37వ వచనములోను, సామెతల గ్రంథం 30వ వచనములో ఇవ్వబడింది. ఒక వచనమే నేను చెబుతాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనం, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. మనస్సు అనేది కూడా హృదయముగా బైబిల్లో మనకి వివరించబడింది. 1 సమూయేలు 25:37 వచనములోను, సామెతల గ్రంథం 14:30 వచనములో. తర్వాత అఫెక్షన్ అంటే ఆకర్షణను కూడా హృదయముగా బైబిల్లో వివరించబడింది. అది కూడా హృదయ సంబంధమైనదే. అది ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 8వ వచనములో ఉంటది. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె గల వాడగునో, మెత్తని గుండె చూడండి, వాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండానట్లు అతడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఇక్కడ ఈ గుండె కూడా హృదయముగా హెచ్చరించబడింది. అలాగే ఇంకొక మాట కూడా ఉంటది 28:48లోను. అలాగే కీర్తనల గ్రంథములో 4వ అధ్యాయంలో 7వ వచనములో ఉంటుంది. కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనములో కూడా ఉంటుంది. ఒకటి మన ఫిజికల్ గుండెను పంపుని హృదయం అని బైబిల్లో వివరించబడింది. ఆకర్షణ ఒకని యొక్క భయము, భీతి, చెదిరిపోవటము, వీటి వలన కూడా ఇతరులు బాధపడతారు కనుక, ఇతరులు అవిశ్వాసంలోనికి వస్తారు కనుక, అది కూడా అంటే సోల్ ఎఫెక్షన్ కూడా గుండెలాగా వివరించబడింది. తర్వాత మంచి చెడు తెలుసుకునేటువంటి మనస్సును కూడా బైబిల్లో హృదయముగా సంబోధించబడింది. అదే ది కన్సైన్స్. 1 సమూయేలు గ్రంథం 24:5 వచనములో ఉంటుంది. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నొచ్చుకుంది. ఇది కూడా హృదయమే. సౌలు నిద్రపోతున్నప్పుడు దావీదు వెళ్లి సౌలు యొక్క వస్త్రపు చెంగుని కోసి తీసుకొని వస్తాడు. అప్పుడు దావీదు యొక్క మనస్సు నొచ్చుకుంది. అది కూడా హృదయంగానే బైబిల్లో వివరించబడింది. అలాంటి మనస్సు కూడా హృదయంగానే సంబోధించబడింది. యోబు గ్రంథం 27:6లో కూడా ఉంటుంది. తర్వాత హ్యూమన్ నేచర్ ను కూడా హృదయముగా సంబోధించి వ్రాశారు బైబిల్లో. మానవుని యొక్క నడతలు, స్వాభావికమైనటువంటి తన యొక్క దినచర్య, దానిని కూడా హృదయంగా సంబోధించి వ్రాశారు. చూడండి, ఇర్మియా గ్రంథం 17:9లో ఉంటది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపు గలవాడెవడు. మనస్సు అనే నడతలు అంటే హ్యూమన్ నేచర్ కూడా హృదయముగానే సంబోధించి మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఉంటది. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఏం చెప్తారు ప్రభు? 7వ అధ్యాయము 20 మనుషుని హృదయములో నుండి ఏమేమి వస్తాయి? అవన్నీ హృదయంలో నుండి వస్తాయి. కనుక మనుషుని యొక్క స్వాభావికమైనటువంటి జీవితం, నడతలు
కూడా హృదయంగానే సంబోధించి వ్రాయబడింది. హృదయము అంటే బుద్ధి, బుద్ధి కూడా అంటే మైండ్ ను కూడా హృదయంగా సంబోధించి వ్రాశారు. నిర్గమాకాండం 35:5 ఉంటుంది చూడండి. మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఇలాగా నేను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతి వాడును యెహోవా సేవ నిమిత్తము బంగారు వెండి ఇత్తడి. బుద్ధి ఇది కూడా హృదయమే. ఈ బుద్ధి అనేది కూడా హృదయంలోంచి వస్తుంది కనుక ఇందులోని జ్ఞానం కూడా ఉంటుంది. 35వ వచనంలోకి వెళ్తే జ్ఞానం అని కూడా సంబోధించబడింది. గ్రహింపు, మైండ్ లో నుంచి గ్రహించుకునేది కూడా హృదయం లాగానే బైబిల్లో వ్రాయబడింది. వివేకం వస్తుంది. ఈడు చాలా వివేకిరా అని అంటాం. వివేక హృదయం కలిగి ఉండటం కూడా హృదయంగానే. అది మనకి చూడండి 1వ రాజులు 3:9 ఉంటుంది. ఇంత గొప్పదైన ఈ జనమును న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. చూడండి, వివేకాన్ని కూడా హృదయంలో నుంచి వస్తుంది కనుక దీన్ని కూడా హృదయముగానే మనకి బైబిల్లో బోధించారు. తర్వాత మనం అనుకుంటాం కొన్ని చేయాలని, మనం అనుకోవటం కూడా హృదయమే. అది కూడా మనం రోమాపత్రిక 10వ అధ్యాయంలోను, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13-14 వచనాల్లో కూడా వ్రాయబడింది. ఇవి 5 విషయాలు. 6వ విషయం చాలా ప్రధానమైనటువంటిది. సమస్తానికి కేంద్రం హృదయం. సమస్తానికి అది మన జీవితంలో ఏదైనా సరే సమస్తానికి కేంద్రం హృదయం. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయంలో ఉంటది. 8వ వచనములో 15వ అధ్యాయము 8వ వచనములో భలే చక్కగా ఉంటది. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడ్డాయి, ప్రవాహములు కుప్పగా నిలిచాయి, అగాధ జలములు సముద్రము మధ్య గడకట్టేశాయి. పైన అంత చదువుకుంటే దేవుణ్ణి వాళ్ళు అలా ఘనపరుస్తున్నారు. అంటే సమస్తం నాసికారంధ్రము యొక్క ఊపిరి వలన నీళ్లు రాశి అయిపోయినాయి, ప్రవాహములు కుప్పగా నిలిచిపోయినాయి, అగాధ జలములు సముద్రం మధ్య గడగడిపోయినాయి. దేవుని యొక్క ఊపిరి వలన అంటే ఆయన యొక్క హృదయంలో ఉన్నటువంటి యోచన ప్రకారం. కారణం ఏంటంటే పోయినసారి మీకు నేను చెప్పాను, బైబిల్ అనేటువంటిది దేవుని హృదయము. ఆయన హృదయంలో ఉన్నదంతా ఇందులో రాశారు. ఏమి రాసినారంటే మానవునికి దేవునికి గల సంబంధము. బైబిల్లో హృదయాన్ని గురించి ఇన్ని రీతిలుగా సంబోధించి వ్రాశారు. ఇప్పుడు మనము సబ్జెక్ట్ లోకి వద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు 2 వచనాలు నేను చదివినాను. 5, 6 వచనములు. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. అనేటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో క్రైస్తవుల కుటుంబాలు ఎలా ఉన్నాయి? మన హృదయములో దేవుని మాటలు ఉండాలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు కదా. సరే, ఎందుకు ఉండాలి? ఏంటి ఆ మాటలు? ఎలాగా మన హృదయములో ఉంటాయి? ఆ హృదయములో ఏ రీతిగా అవి చోటు చేసుకుంటాయి అని చెప్పటానికి హృదయము ఎన్ని రీతులుగా సంబోధించబడినది అని నేను ముందుగా చెప్పాను. కనుక ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయి? 1, పిల్లలకి చదువు సంస్కారం అవ్వడం లేదు. సరే, చదువుకుంటే వాడికి ఉద్యోగం లేదు. ఎంత సంపాదించినా గానీ ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. కోరింది తింటారు, సుఖంగానే గడుపుతారు. అయినా గాని అనారోగ్యం మాత్రం విడవకుండా వెంటాడుతుంది ఏదో రీతిగా. అనేకులు ఎంతో పెట్టుబడి పెడతారు వ్యవసాయానికి. ఎంత పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా పొలం సరిగ్గా పండదు. ఎప్పుడూ నిరాశ, ఎప్పుడూ నిట్టూర్పే జీవితం, అలసట, అనుకోకుండా చిన్న చిన్న కలహాలు, వీటన్నిటి మధ్య మానవుడు జీవిస్తున్నాడు. ప్రత్యేకంగా క్రైస్తవులు వీటి మధ్య జీవిస్తున్నారు. ఎందుకు ఇలాగా జరుగుతుందంటే, మొట్టమొదటిగా అతను ఏమై ఉన్నాడో ఎవరు అనేది క్రైస్తవుడు తెలుసుకోవడం లేదు. ఎవరు